హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డోపా ట్యూటోరియల్స్ తెలుగులో. ఈ రోజు వీడియోలో మనము ఆబ్జెక్ట్ క్లాస్ యొక్క ప్యాకేజ్ గురించి అండ్ ఆబ్జెక్ట్ క్లాస్ గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క ప్యాకేజ్ వచ్చేసి ఆబ్జెక్ట్ క్లాస్ యొక్క ప్యాకేజ్ వచ్చేసి మనకి లాంగ్ అనమాట. జావా డాట్ లాంగ్ అనేది ఒక ప్యాకేజ్. లాంగ్ ఈజ్ ఏ ప్రీడిఫైన్డ్ సబ్ ప్యాకేజ్ ప్రజెంట్ ఇన్సైడ్ జావా ప్యాకేజ్ అనమాట. అర్థమైంది కదా. మనకి ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ అవన్నీ ఉంటాయి కదా మనకి, అంటే స్ట్రింగ్ బఫర్. అలాగే ఇక్కడ కూడా ఈ జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ అనేది ప్రీడిఫైన్డ్ అనమాట. జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ బికాజ్ ఇట్ కన్సిస్ట్ ఆబ్జెక్ట్ స్ట్రింగ్ అండ్ సిస్టమ్ క్లాసెస్ ఎక్స్ట్రా. అంటే ఈ లాంగ్ ప్యాకేజ్లోన మనకు కావాల్సిన చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ అనేటివి ఉంటాయన్నమాట. జావా ప్రోగ్రామ్స్లోన కావాల్సిన ప్రతి ఒక్క ప్రోగ్రాంలోనూ యూజ్ అయ్యే కొన్ని క్లాసెస్, ప్రీడిఫైన్డ్ క్లాసెస్ అనేటివి లాంగ్ ప్యాకేజ్లో ఉంటాయి. సో అందుకని దాన్ని మనము ఎక్స్ప్లిసిట్గా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పని లేదన్నమాట. ఇక్కడ అదే పాయింట్ చెప్పింది. సిన్స్ ఇట్ ఈస్ ఎ ఇంపార్టెంట్ ప్యాకేజ్, ప్రోగ్రామర్ నీడ్ నాట్ టు ఇంపోర్ట్ implicitly compiler will imported for java.lang package for each and every class and interface. అదే అనమాట. అందులో ఉన్న java.lang ప్యాకేజ్లో ఏమేమి క్లాసెస్ ఉన్నాయో అవన్నీ బై డిఫాల్ట్గా కంపైలర్ అనేది ఎక్స్టెన్షన్ చేసేస్తుంది. అంటే ఎక్స్టెన్స్ కీవర్డ్ యూజ్ చేయకుండా మనకు కనిపించకపోయినా కూడా అవన్నీ ఎక్స్టెండ్లో ఉన్నట్లే అనమాట. సో అందుకని ఆబ్జెక్ట్ క్లాసు అండ్ సిస్టమ్, మ్యాథ్, స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్ ఇవన్నీ మనకి జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో ఉంటాయన్నమాట. సో ఇందులో ఒకటైన ఆబ్జెక్ట్ క్లాస్ గురించి ఇప్పుడు చూద్దాము. ఆబ్జెక్ట్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ క్లాస్ ఇట్ ఈస్ ఏ ప్రీడిఫైన్డ్ క్లాస్ ప్రజెంట్ ఇన్సైడ్ జావా డాట్ లాంగ్ ప్యాకేజ్. ఇది ప్రీడిఫైన్డ్ క్లాస్ ప్రజెంట్ ఇన్సైడ్ జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ అనమాట. అది మీకు ప్రాక్టికల్గా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆబ్జెక్ట్ కదా, ఇక్కడ చూపిస్తుంది చూడండి మనకి జావా డాట్ లాంగ్ అని ఆ ప్యాకేజ్లో ఉందన్నమాట. ఇది మీరు ఇక్కడ ఓపెన్ డిక్లరేషన్ చేశారనుకోండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆబ్జెక్ట్ క్లాస్. సో ఇందులోనే చాలా కన్స్ట్రక్టర్స్ ఒకటే ఉంటుంది, కానీ ఇందులోనే మెథడ్స్ అనేవి చాలా ఉంటాయి. అవి 11 నాన్ స్టాటిక్ మెథడ్స్ అని, వాటికి స్పెషాలిటీ కూడా ఉంటాయి అనమాట. ఒక్కో మెథడ్ యొక్క స్పెషాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ మెథడ్స్ కూడా ఇట్ ఈస్ ఏ సూపర్ మోస్ట్ క్లాస్ ఫర్ ఆల్ ది క్లాసెస్ ప్రీడిఫైన్డ్ యాజ్ వెల్ యాజ్ యూజర్ డిఫైన్డ్ క్లాసెస్ అనమాట. అంటే ఈ క్లాస్ అనేది ప్రతి ఒక్క క్లాస్కి చాలా ఇంపార్టెంట్ జావాలోన. అది మనం డిక్లేర్ చేసుకున్న క్లాస్కైనా సరే, ఆల్రెడీ డిక్లేర్ చేసిన క్లాసెస్కైనా సరే. ఆల్రెడీ డిక్లేర్ చేసిన క్లాసెస్ అంటే స్ట్రింగ్ ఇలా ఉంటాయి కదా, స్ట్రింగ్ బఫర్ ఇలాంటివి. నెక్స్ట్, సిన్స్ ఇట్ ఈస్ ఏ సూపర్ మోస్ట్ క్లాస్ ఫర్ ఆల్ ది ప్రీడిఫైన్డ్ అండ్ యూజర్ డిఫైన్డ్ క్లాసెస్, ఇట్ విల్ ఇంప్లిసిట్లీ ఎక్స్టెండెడ్ టు ఆల్ అదర్ క్లాసెస్ అనమాట. అంటే మనకి ఇప్పుడు ఒక క్లాస్ ఉంది ఎంప్లాయ్ టెస్ట్ అని, ఇక్కడ మనము ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన పని లేదు. బై డిఫాల్ట్గా ఎక్స్టెన్షన్ అనేది జరిగిపోయి ఉంటుంది. అంటే ఇన్హెరిటెన్స్ అనేది ఉంటుంది అనమాట రిలేషన్. ఈ ఆబ్జెక్ట్ క్లాస్లోనే 11 నాన్ స్టాటిక్ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఏంటో ఇప్పుడు వన్ బై వన్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సింటాక్స్ సహా చూడండి. పబ్లిక్ స్ట్రింగ్ టు స్ట్రింగ్ ఆఫ్. మీకు లేదు ప్రోగ్రామ్లో చూడాలనుకుంటే ఇక్కడికి వస్తే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి మెథడ్స్. ఫస్ట్ గెట్ క్లాస్ మెథడ్ ఉంది, పబ్లిక్ ఫైనల్ నేటివ్ క్లాస్. ఇలా చూస్తే మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అనమాట. యాజ్ ఏ బిగినర్గా మీకు ఈ క్వశ్చన్ మార్క్, ఈ యాంగులర్ బ్రేసెస్ ఇవన్నీ చూస్తే మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకని మీకు నోట్స్లో చెప్తున్నాను క్లియర్గా. పబ్లిక్ స్ట్రింగ్ టు స్ట్రింగ్ అనే మెథడ్ ఒకటి ఉంటుంది. పబ్లిక్ బూలియన్ ఈక్వల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనమాట ఇది. అండ్ పబ్లిక్ ఇంట్ హ్యాష్ కోడ్ మెథడ్, ప్రొటెక్టెడ్ వాయిడ్ ఫైనలైజ్ త్రోబుల్ అనేది మనకి ఎక్సెప్షన్స్లో వస్తాయి అనమాట. ఇది ఎక్సెప్షన్ రైజ్ చేస్తుంది కాబట్టి మనకి త్రోబుల్ అనే దాంతో త్రోస్ చేసినాము. అది మీకు యూస్ చేసేటప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్, పబ్లిక్ ఫైనల్ వాయిడ్ నోటిఫై ఆల్. ఫైనల్ అంటే తెలుసు కదా, ఫైనల్ కీవర్డ్ రిస్ట్రిక్షన్ అనమాట. పబ్లిక్ ఫైనల్ వాయిడ్ వెయిట్ త్రోస్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. ఇవన్నీ ఎక్సెప్షన్స్లో మీకు ఇంటరప్టెడ్ అంటే ఏంటి, చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి అనమాట. అవన్నీ మీకు అక్కడ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే ఇవి బ్రీఫ్గా చూద్దాం అనమాట 11 స్టాటిక్ మెథడ్స్ గురించి. పబ్లిక్ ఫైనల్ వాయిడ్ లాంగ్ టైమ్ అవుట్ త్రోస్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. పబ్లిక్ ఫైనల్ వెయిట్ లాంగ్ టైమ్ అవుట్ ఇన్ అవర్స్ త్రోస్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. ప్రొటెక్టెడ్ ఆబ్జెక్ట్ క్లోన్ త్రోస్ క్లోన్ నాట్ సపోర్టెడ్ ఎక్సెప్షన్. లాస్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ ఫైనల్ గెట్ క్లాస్ మెథడ్ అనమాట.
ఇదే ఇందాక మీకు ప్రాక్టికల్గా చూపించాను కదా, ఫస్ట్ మెథడ్ గెట్ క్లాస్ మెథడ్. సో మనం ఇంకా లాస్ట్లో రాసాం అంతే తేడా. ఫస్ట్ ఒక 4 అయితే చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ 4 గురించి బాగా చూద్దాము క్లియర్గా పిన్ టు పిన్. ఫస్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ స్ట్రింగ్, టూ స్ట్రింగ్ అనమాట. టూ స్ట్రింగ్ మెథడ్ని చాలా విధాలుగా, చాలా రకాలుగా, చాలా చోట్ల యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ ఏ ప్రీడిఫైన్డ్ నాన్ స్టాటిక్ నాన్ పారామీటరైజ్డ్ మెథడ్ ప్రజెంట్ ఇన్సైడ్ ఆబ్జెక్ట్ క్లాస్ అనమాట. ద ఆబ్జెక్ట్ క్లాస్ ఆఫ్ టూ స్ట్రింగ్ ఈజ్ జనరేటెడ్ లోకల్ రెఫరెన్స్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్. సారీ, లోకల్ కాదు, లాజికల్ రిఫరెన్స్ అనమాట. అంటే అడ్రస్ మనకి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఉంటాం అనుకోండి. ఇక్కడ ఇప్పుడు ఎంప్లాయ్ టెస్ట్ అనే క్లాస్ ఉంది. ఇక్కడ న్యూ మనకి ఎంప్లాయ్ టెస్ట్ అని క్రియేట్ చేసాం అనుకోండి. ఇక్కడ ఎంటర్ చేస్తే మనకి ఈఎంపీ టెస్ట్ అని వచ్చింది కదా. ఈ ఈఎంపీ టెస్ట్ని మనము ప్రింట్ చేస్తే ఒక లాజికల్ రిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. ఈని ప్రింట్ చేస్తే మనకు ఒక లాజికల్ రిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ వచ్చింది కదా, దీన్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఈ లాజికల్ రెఫరెన్స్ని టూ స్ట్రింగ్ మెథడ్ అనేది జనరేట్ చేస్తుంది. సో అది దాని పర్పస్ అనమాట. లాజికల్ రెఫరెన్స్ కన్సిస్ట్ క్లాస్ నేమ్ హెక్సాడెసిమల్ నెంబర్ బేస్డ్ ఆన్ హ్యాష్ కోడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. చెప్పాను కదా, ఇదేమో ఫస్ట్ క్లాస్ నేమ్ ఇది ఇంత, తర్వాత తర్వాత హ్యాష్ కోడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఈ ఆబ్జెక్ట్ న్యూ కీవర్డ్ ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది కదా, ఈ ఆబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ బేస్ చేసుకొని హ్యాష్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హ్యాష్ కోడే ఇక్కడ 3 నుంచి స్టార్ట్ అయినది అనమాట. సో అలాగిస్తుంది మనకి. ద రిటర్న్ టైప్ ఆఫ్ దిస్ మెథడ్ ఈ స్ట్రింగ్. ఈ మెథడ్ రిటర్న్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ అనమాట. అందుకనే మనకి ఇదంతా స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. నెక్స్ట్, వెన్ ఎవర్ ప్రోగ్రామర్ ట్రైస్ టు ప్రింట్ రెఫరెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇంటర్నల్లీ టూ స్ట్రింగ్ మెథడ్ విల్ బి కాల్డ్ అండ్ ఇట్ విల్ రిటర్న్ లాజికల్ రెఫరెన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్. చెప్పాను కదా, అందుకే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం ప్రింట్ చేయడానికి చూస్తే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ని ఇక్కడ మనకి లాజికల్ రెఫరెన్స్ అనేది రిటర్న్ అయింది. సో అదేనమాట. మనకి ఓవర్ రైడ్ చేసుకోవచ్చు టూ స్ట్రింగ్ మెథడ్ని. ఎలా ఓవర్ రైడ్ చేసుకోవాలనేది మనకి ఇక్కడ ఉంటుంది. పర్పస్ ఆఫ్ ఓవర్ రైడింగ్ అనమాట. ఎందుకు పర్పస్ చేసుకోవాలనేది తెలుసుకుంటే ఫస్ట్ ఓవర్ రైడ్ చేయడం ఈజీ మనకు. వీఆర్ ఓవర్ రైడింగ్ టూ స్ట్రింగ్ మెథడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ది ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ లాజికల్ రెఫరెన్స్ అనమాట. అంటే మనకి ఈ లాజికల్ రెఫరెన్స్ బదులు మనకి లాస్ట్గా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్క నిమిషం అలాగే ఉండండి, మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఈ అనేది ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కదా మనకి. దీన్ని బేస్ చేసుకొని మనము ఈ మెథడ్స్ని కాల్ చేస్తున్నాం. అంటే ఏంటి మీనింగ్, అది రెఫరెన్స్ ఈ ఎంప్లాయ్ అనే క్లాస్లో ఉన్న మెంబర్స్ని కాల్ చేయగలుగుతుంది. అంటే ఇక్కడ ఇంకోటి కూడా చేయొచ్చు మనం. అదేంటంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్, ఇక్కడ టూ స్ట్రింగ్ మెథడ్ని ఓవర్ రైడ్ చేసాం అనుకోండి. మనకి ఇక్కడ నిమిషం, ఇక్కడ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ బదులు మనకి ఇక్కడ ప్రింట్ అయ్యే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ బదులు ఈ ప్రాపర్టీస్ అనేవి ప్రింట్ అయిపోతాయి అనమాట. ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్, ఇక్కడ ఏవైతే డిక్లేర్ చేసామో వాటికి ఉన్న వాల్యూస్ ఇక్కడ ఇచ్చాం కదా, ఈ వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోతాయి. అలా టూ స్ట్రింగ్ అనేది మనకి ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా నోట్స్లో ఉంది. మీరు ఒకవేళ కావాలంటే వీడియోని పాజ్ చేసుకొని చూసుకోండి. అండ్ అది టూ స్ట్రింగ్ మెథడ్ గురించి. నెక్స్ట్ అయితే మనకి నెక్స్ట్ మెథడ్ వచ్చేసి మనకి ఈక్వల్స్ మెథడ్ అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మెథడ్. పబ్లిక్ బూలియన్ ఈక్వల్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనమాట. ఓ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ మనకి. ఆబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ క్లాస్ అనమాట. ఇట్ ఈస్ ఏ ప్రీడిఫైన్డ్ నాన్ స్టాటిక్ పారామీటరైజ్డ్ మెథడ్ ప్రజెంట్ ఇన్సైడ్ java.lang.object class. The written type of this method is boolean. This method is used to compare the current object with the given object reference అనమాట. అంటే మనకి ఎలా వర్క్ అవుతుందంటే ఇక్కడ కిందకి చూసుకుంటే మీరు ఒక ఎగ్జాంపుల్ ఉంది మనకి. ఒకసారి, ద రిటర్న్ టైప్ ఆఫ్ ట్రూ వెన్ ద కరెంట్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అండ్ గివెన్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఈజ్ ది సేమ్ అదర్వైజ్ ఫాల్స్. అది మనకి కండిషన్ తెలుసు కదా. ఇక్కడ చూస్తే మనకి ఈక్వల్స్ మెథడ్ ఇక్కడ యూజ్ చేసాం. టూ స్ట్రింగ్స్ ఉన్నాయి. ఒక ఆబ్జెక్ట్ రెఫరెన్స్ని S1 అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ని S2 అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో కంపేర్ చేస్తున్నాం. ఇవి రెండు వేరే ఆబ్జెక్ట్లు కాబట్టి మనకి ఫాల్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ అనేది సేమ్ అవ్వదు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మనకి S3 అనే స్ట్రింగ్కి షూకి S1 అనేది అసైన్ చేసినాం. అప్పుడు అనేది ట్రూ అవుతుంది. ఎందుకు అంటే S3 కూడా పాయింటింగ్ S1 కాబట్టి ఇక్కడ మనకు ట్రూ అనేది వస్తుంది అనమాట. పర్పస్ ఆఫ్ ఓవర్ రైడింగ్ ఈక్వల్స్ మెథడ్. అదే దీన్ని కూడా ఓవర్ రైడ్ చేసుకోవచ్చు ఈక్వల్స్ మెథడ్ని. ఎందుకు ఓవర్ రైడ్ చేసుకోవాలంటే వీఆర్ ఓవర్ రైడింగ్ ఈక్వల్స్ మెథడ్ ఇన్ ఆర్డర్ టు కంపేర్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ రెఫరెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము,
ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ని కంపేర్ చేస్తున్నాం. అదే ఓవర్ రైడ్ చేసుకున్నాం అనుకోండి, ఆబ్జెక్ట్ యొక్క వాల్యూస్ని కంపేర్ చేసుకోవచ్చు, అంటే ప్రాపర్టీస్ని. అంటే ఎలాగంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాం, పూమా 90 అనే ఈ రెండు వాల్యూస్ని ఇచ్చాం కదా. ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ ఇచ్చిన రెండు వాల్యూస్తో కంపేర్ చేసుకోవాలంటే మనం ఈ ఈక్వల్స్ మెథడ్ని ఓవర్ రైడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి అదే అది ఇక్కడ ఉంది చూడండి మనకి ఎగ్జాంపుల్. మీకు కావాలంటే వీడియోని పాజ్ చేసుకొని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఓవర్ రైడ్ యానిటేషన్ మనకి ఇచ్చుకుంటే అది ఓవర్ రైడ్ అవుతుందా లేదా అనేది క్లారిటీగా తెలుస్తుంది. సో అంతే అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి హ్యాష్ కోడ్ మెథడ్ అనమాట. పబ్లిక్ ఇంట్ హ్యాష్ కోడ్. ద రిటర్న్ టైప్ ఆఫ్ దిస్ మెథడ్ ఈజ్ ఇంటీజర్ అనమాట. ఇట్ ఈస్ ఎ ప్రీడిఫైన్డ్ నాన్ స్టాటిక్ నాన్ పారామీటరైజ్డ్ మెథడ్ ప్రజెంట్ ఇన్సైడ్ java.lang.object class అనమాట. The return type of this method is integer. Object class implementation of hash code method is used to generate unique integer value based on the object reference. అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే మనకి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాం కదా, న్యూ షూ అని. ఇక్కడ ఈ ఈ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఒక యూనిక్ హ్యాష్ కోడ్ అయితే ఈ హ్యాష్ కోడ్ మెథడ్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. మనం హ్యాష్ కోడ్ మెథడ్ని కూడా ఓవర్ రైడ్ చేయొచ్చు. దాని యొక్క పర్పస్ ఏంటంటే వీఆర్ ఓవర్ రైడింగ్ హ్యాష్ కోడ్ మెథడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ది ఇంటీజర్ వాల్యూ బేస్డ్ ఆన్ ప్రాపర్టీ ఇన్స్టెడ్ ఆఫ్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఏంటంటే మనకి హ్యాష్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది కదా, అది మనకి ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని కాకోకుండా ప్రాపర్టీని బేస్ చేసుకొని ఆ హ్యాష్ కోడ్ జనరేట్ అయ్యేదానికి మనం ఈ హ్యాష్ కోడ్ మెథడ్ అనే దాన్ని ఓవర్ రైడ్ చేస్తాం అనమాట. మీరు ఇక్కడ కావాలంటే ఇది స్క్రీన్ పాస్ చేసుకొని ఈ ఇక్కడ రాసి ఉన్న క్లాస్ అయితే ఎగ్జిక్యూట్ చేసి చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సింపుల్గానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనలైజ్ మెథడ్. ఫైనలైజ్ మెథడ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ నాన్ స్టాటిక్ నాన్ పారామీటరైజ్డ్ మెథడ్ ఇన్సైడ్ java.lang ప్యాకేజ్ అండ్ ఇన్సైడ్ lang ప్యాకేజ్ ఆబ్జెక్ట్ క్లాస్ అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు హెల్ప్ గార్బేజ్ కలెక్టర్. మనం ఫైనలైజ్ మెథడ్ని కాల్ చేయలేము, ఎందుకంటే ఫైనలైజ్ మెథడ్ విల్ బి కాల్డ్ బై గార్బేజ్ కలెక్టర్ బిఫోర్ గార్బేజ్ కలెక్టర్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ద ఆబ్జెక్ట్. అంటే ఏంటంటే మనకి గార్బేజ్ కలెక్టర్ అనేది ఒక స్పెషల్ ఫంక్షనాలిటీ అనమాట జావాకి. ఇదేం చేస్తుందంటే మనకి అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా జావాలోన, దాన్ని డిస్ట్రాయ్ చేయనీక ఈ గార్బేజ్ కలెక్టర్ అనేది యూజ్ అవుతుంది. మనము ఈ గార్బేజ్ కలెక్టర్ని సిస్టమ్ అనే క్లాస్లో ఉంటుంది, అది కూడా lang ప్యాకేజ్లోనే ఉంటుంది. మనం గార్బేజ్ కలెక్టర్ని ఎలా కాల్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టమ్ క్లాస్లో ఉంటుంది system.gc. ఇది మనకి గార్బేజ్ కలెక్టర్ మెథడ్. ఇది బై డిఫాల్ట్గా మనం ఇట్లా కాల్ చేసామనుకోండి, ఇది ఇన్బిల్ట్గా మనకి ఈ ఫైనలైజ్ మెథడ్ అయితే కాల్ చేసి ఉంటుంది అనమాట. ఇందులో ఇంప్లిమెంటేషన్లో చెక్ చేసుకుంటే మనకి ఎక్కడో ఒక చోట ఫైనలైజ్ మెథడ్ అయితే ఖచ్చితంగా కాలే ఉంటుంది. అది మీరు చూసుకోవాలనుకుంటే ఇదంతా మీరు చూస్తే కన్ఫ్యూజన్ అయిపోతారు, అందుకనే మీకు ఇంప్లిమెంటేషన్ చూపించట్లేదు. ద మెయిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ ది ఫైనలైజ్ మెథడ్ టు రిమూవ్ ది అదర్ కనెక్షన్స్ విత్ ది అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్. అంటే ఏంటంటే మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తుంటాం కదా, వాటికి మనకి వేరే ఆబ్జెక్ట్స్ తోటి రిలేషన్ ఏమైనా ఉంటే అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్ తోటి వాటిని బ్రేక్ చేయడానికి ఫైనలైజ్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇదైతే మనకి ఇది క్లాస్ కదా, ఇక్కడ చూసుకోండి క్లాస్లో మీకు క్లియర్గా కోడ్ కూడా రాస్తుంది, ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ వీడియోస్లోనే మనము అర్రేస్ గురించి తెలుసుకుందాం. ఇంకా ఇంపార్టెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి, అవి మనకి ఒక్కో వీడియోలోనే ఒక మెథడ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. That's it for the video. Please like, share, comment and subscribe to the channel. Bye bye guys.